పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జీఎం కాలనీలో ఛత్రపతి శివాజీ 394వ జయంతి వేడుకలు ఆర్య కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్ ఠాకూర్ సూచించారు. ఈ సందర్భంగా శివాజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్య కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 394వ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మా ఆరోగ్యుల బంధువుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు సమ్మారావు గారు, శంకర గారు, ఇంకా మోహన్ రావు గారు, సురేష్ గారు, చాలామంది మిత్రులు అందరూ కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవడం వారందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఒక ఆరకుల బంధువు కాదు, ఈ దేశం గర్వపడేటువంటి ఒక ఆదర్శప్రాయుడు ఛత్రపతి శివాజీ. స్వయంగా నేను కూడా వారిని అనుసరించేటువంటి ఒక వ్యక్తిత్వంలో వ్యక్తి. చిన్ననాటి నుంచి జై భవానీ వీర శివాజీ అనుకుంటూ నినాదాలు ఇచ్చి పెరిగినటువంటి ప్రాంతం అనంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ఇలా ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని, వారి ప్రణాళికలను, వారి ఎత్తుగడలను, ఆ రోజు మొఘళ్ళు బ్రిటిషర్లు వేస్తున్నటువంటి ఈ దేశాన్ని ఏ రకంగా దోపిడీ చేసినా వారిపై యుద్ధాలు చేసి ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసిన ఒక మహావీరుడు. ఆ వీరుడిని ఒక జన్మదినం జరిపించుకోవడం నిజంగా గర్వంగా భావిస్తా ఉన్నాం. అందరం కూడా ఈ రోజుకి కూడా వారి ఆదర్శాలను, వారి యొక్క రాజనీతిని ఏ రకంగా అయితే శత్రువులను వెంటాడి దేశ సంరక్షణ కాపాడే విధంగా పేద ప్రజలకు మంచి ఒక రాజరికాన్ని, ఒక ప్రజల యొక్క పాలన అందించినటువంటి ఒక వ్యక్తి యొక్క మార్గాలను ఈరోజు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరని కాదు, హిందూ ముస్లిం అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి వ్యక్తి శివాజీ. మరి ఆ శివాజీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని మీ ద్వారా కోరుతూ మరొకసారి కుల బంధువులందరూ కూడా శుభాకాంక్షలు.